లేడో సన్నాసి. ఏంటో చూద్దాం. అది కాదు బాబు, మేము మా అబ్బాయి కోసం చెబుతున్నాం. నువ్వు అనుకుని నా మీద కార్యక్రమం చేసి నన్ను చంపేద్దాం చూస్తున్నారా? పెద్ద బహు అబ్బాయి గారు ఆచూకీ తెలిస్తే అమ్మగారితో చెప్పి ఏదైనా ముట్ట చెబుతాం. ఎబ్బయ్యారంటే ఒకవేళ బొద్దిగా పొట్టిగా ఉంగరాల చుట్టూ పెద్ద కళ్ళు చక్కని ముఖము చూసావా? చూడండి బాబుజీ దాచేశాను. ఎక్కడా? చెప్పారంటే 50,000 తట్టుగా నాకు తెలుసు. అబద్ధాలు అంత ఇవ్వరు. అది మా ద్వారా అయితేనే. సరే నాకెంత ఇస్తారు? ఎంత ఏమిటి? అరే 100 రూపాయలు బాబుజీ. ఇక్కడే ఉండండి, కళ్ళు మూసుకోండి, కదకండి. మీకు దండం. అబ్బా నేను కాదయ్యా బాబు. మీ తేజస్ ఎక్కడ తాగుతుందండి? మీరు నా ద్వారా దొరికిపోండి, నాకు పెళ్లి అవుతుంది, మీ కన్యాదాన ఫలం దక్కుతుంది. అందాక ఈ 30 ఉంచండి. మీ జేబేదండి? ఏమిటండి? అమ్మ దొంగ. మళ్ళీ డబ్బు వస్తే మీకు కొంచెం ఇస్తానండి. మీరు అబ్బాయి గారు ఎవరే మందా పిచ్చాసుపత్రి నుంచి పారిపోయారా? వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ నేను మాత్రం అటైపోవాలి. అబ్బాయారు, ఇంతమంది అమాయక భారతీయులు మిమ్మల్ని అబ్బాయారు అంటున్నారు. వీళ్ళ తృప్తి కోసం ఒప్పుకోండి. ఒక్క అబద్ధంతో ఇంతమంది మూగ జీవులకు డబ్బు వస్తుంది. అబద్ధం చెప్తే జైల్లో పెడతారయ్యా. ఎవడరా నువ్వు? ఇలాంటి మారుమనిషిని చూపించి అబ్బాయి గారికి అంటకచ్చి మా దగ్గర డబ్బు కొట్టేస్తావా? తక్కువ డబ్బు నాకు తెలియదురా. ఓహో, ధనయోగం, జరుగుడ్డు లాంటి డబ్బు గీత, చాలా అందమైన పెళ్లి గీత. సార్, పున్నములోగా మీకు డబ్బున్న వితంతువుతో పెళ్లి సార్. ఆదర్శ వివాహం, వీడియో మ్యారేజ్ పబ్జీ కొట్టేసి వచ్చాం. మస్కా కొట్టి పారిపోయాడు రా. నీ కోతలేనా? నేను అప్పుడే అనుకున్నా ఈ పంట రాయలకి తండ్రి కట్టాను.